ఏ పెట్టుబడిదారైనా ఏ కొనుగోలుదారు అమ్మకందారులకు ఈ కొనాలి అమ్మాలి అంటే తప్పనిసరిగా ఏ కంపెనీ సెక్యూరిటీలైనా ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో నమోదయ్యి ఉండాలి, జాబితాలో చేర్చుకోబడి ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి గుర్తింపు. చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే, మనం మొత్తం డిగ్రీ పుస్తకాలు అన్నీ చదివినా మన అడ్మిషన్ ఏ కాలేజీలో లేకపోతే మన డిగ్రీ స్టూడెంట్గా పరిగణించడం జరుగుతుందా? పరిగణించడం జరగదు. కాబట్టి అదే విధంగా ఇక్కడ తప్పనిసరిగా చదువు ఎంత వస్తుంది అనేది మనం పక్కన పెట్టినా మనం ఏ ఇయర్ అనేది చెప్పుకున్నాలంటే ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ జరగాలి. అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్లో తప్పనిసరిగా ప్రతి కంపెనీ తమ యొక్క వాటాలను స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లో నమోదు చేసుకోవాలి. థర్డ్ వన్ కనుక మనం చూసినట్టయితే, స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్ని మార్పులు చేసి అతి వ్యాపారాన్ని నియంత్రించి వ్యాపార వ్యవహారాల్లో అక్రమాలను తగ్గించడానికి కొన్ని చట్టాలలో మార్పులు తీసుకొచ్చి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా చేయడం. అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీల ఒప్పంద చట్టం 1956 ద్వారా జరిగేది. ఈ యొక్క సెక్యూరిటీల ఎక్స్చేంజ్ అనేది 1956 ద్వారా జరిగేది ముందు. ప్రస్తుతం అది 1992లో కొన్ని మార్పులు చేసి దాని ద్వారా ఈ సంస్థలు సెబీ నియంత్రణ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కొన్ని సంస్థలను మిళితం చేసి సెబీ నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చి సెక్యూరిటీల వ్యాపారంలో అతిగా వ్యాపారం చేయడం, అక్రమ వ్యవహారాలు తగ్గి నిధులకు భద్రత పెరిగే అవకాశం ఏర్పడింది. దీనివల్ల పెట్టుబడిదారులకు విశ్వాసం పెంపొందించే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ వన్ కనుక మనం చూసినట్టయితే, కొన్ని కఠినమైన షరతులను విధించి స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవహారాల్లో క్రమశిక్షణను చేయడం జరిగింది. అదేంటంటే, స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చబడే సెక్యూరిటీలు మాత్రమే వ్యవహరించబడతాయి. ఒక కంపెనీ సెక్యూరిటీలు జాబితాలో చేర్చడానికి కఠినమైన షరతులు ఉండడం వల్ల కంపెనీ వ్యవహారాల్లో క్రమశిక్షణను పెంచడం, పెట్టుబడిదారులలో కంపెనీల పట్ల విశ్వాసం పెరగడం జరిగింది. అంటే ఏవైతే మన కంపెనీ యొక్క సెక్యూరిటీలు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చాలని చెప్పడం జరిగిందో, ఆ జాబితాలో చేర్చేటప్పుడే కఠినమైన షరతులను విధిస్తూ ఆ సెక్యూరిటీలను జాబితాలో చేర్చుకోవడం ద్వారా అవి వాటి కొనుగోలు అమ్మకాలకి విశ్వాసం అనేది పెరగడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి అక్రమాలు చేయకుండా కంపెనీలను నిరోధించే విధంగా ఈ యొక్క వ్యవహారం, ఈ యొక్క విధిగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కనుక మనం చూసినట్టయితే, స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఆర్థిక వ్యవస్థకు ఒక చూసిగా చెప్పవచ్చు. ఇది ఎలాంటిదంటే మన ట్రాఫిక్ లైట్ లాంటిది. అంటే గ్రీన్ లైట్ పడితే వెళ్ళడం, రెడ్ లైట్ పడితే ఆగడం. ఈ విధంగా ఇది మనకి ఆర్థిక వ్యవస్థకి ఒక సూచిక కూడా చెప్పడం జరుగుతుంది. స్టాక్ ఎక్స్చేంజ్లను ఆర్థిక వ్యవస్థకు సూచిగా గుర్తిస్తారు. స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవహారాలలో
వ్యవహారాలలో సెక్యూరిటీల ధరలు తరచు మారుతూ ఉంటాయి. వీటిపైన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ప్రభావం ఎప్పటికప్పుడు ఉండు తప్పనిసరి. ఆర్థిక వ్యవస్థ ఉచ్చ స్థితిలో లేదా మాధ్యమానికి గురి కావడం వంటివి ఈ ధరల మార్పులలో ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనం కరోనా బారిన ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులు మన దేశం నుండి కొన్ని వెళ్ళిపోవడం, పెట్టుబడిదారులు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. రావాల్సిన పెట్టుబడులు రాకపోవడం, ఇలాంటివి చేయడం వల్ల మన దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా దయనీయమైన పరిస్థితులలో ఉన్నాయి. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఏంటంటే, గత 2-3 నెలల నుండి కరోనా ప్రభావంతో ఆర్థిక పరిస్థితి ఇంకా 2-3 సంవత్సరాల వరదాకా కోలుకునే పరిస్థితి లేదని ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నామో, అదేవిధంగా రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ప్రపంచంలో జరిగే మార్పులకు అనుకూలంగా ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ పైన కూడా ప్రభావం అనేది ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ 6th వన్ కనుక మనం చూసినట్టయితే, కంపెనీ నిర్వర్తనను ప్రతిబింబించడం. స్టాక్ ఎక్స్చేంజ్లలో ధరల వల్ల మరొక ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. ఇది కంపెనీ నిర్వర్తనను ప్రతిబింబిస్తుంది. కాబట్టి కంపెనీలు తమ నిర్వర్తనను తరచూ విశ్లేషించుకుంటూ మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా స్టాక్ ఎక్స్చేంజ్లపైన ప్రభావం పడుతూ ఉంటుంది. కాబట్టి ముందుగానే ఆ యొక్క ప్రభావాన్ని గ్రహించి తమ యొక్క నిర్వర్తనను కంపెనీలో మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మరియు నెక్స్ట్ 7th వన్ కనుక మనం చూసినట్టయితే, స్టాక్ ఎక్స్చేంజ్ అనేది పబ్లిక్ వద్ద నుంచి పొదుపులను సమీకరించడం ద్వారా పెట్టుబడి సమకూర్చడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లోపల పెట్టుబడులు పెట్టాలి అంటే పొదుపులు తప్పనిసరి. ఈ యొక్క పొదుపులను సమీకరించడానికి కూడా ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ దోహదపడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ 8th వన్ కనుక మనం చూసినట్టయితే, స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో చేర్చడం వల్ల కొత్త సెక్యూరిటీలను అమ్మకం ద్వారా కంపెనీలకు మూలధన సేకరణ సులభమవుతుంది. దీనివల్ల చందాపూచి వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. ఇవి విధులుగా చెప్పవచ్చు. అదేవిధంగా జాబితాలో చేర్చడం అంటే స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో నమోదైన నమోదైన సెక్యూరిటీలు మాత్రమే అమ్మకం కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే కంపెనీలు తమ సెక్యూరిటీలు
స్టాక్ ఎక్స్చేంజిలో వివరించబడాలంటే వాటిని తప్పనిసరిగా స్టాక్ ఎక్స్చేంజ్ నిబంధనలకు అనుగుణంగా జాబితాలో చేర్చాలి. సెబీ నిబంధనల ప్రకారం కూడా తప్పనిసరి కాబట్టి ప్రతి కంపెనీ తమ యొక్క సెక్యూరిటీలను జాబితాలో తప్పనిసరిగా చేర్చాలి. అవి చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క షరతులు వారికి ఉండడం జరుగుతుంది. అది ఫస్ట్ వన్, కంపెనీ జారీ చేస్తున్న మూలధనం విలువ కనీసం 3 కోట్లు ఉండాలి. అందులో కనీసం 60% పబ్లిక్కు చందా నిమిత్తం జారీ చేయాలి. అంటే 3 కోట్ల మూలధనం విలువ ఉండాలి, అందులో 60% పబ్లిక్కు జారీ చేసి ఉండాలి, చందా నిమిత్తం జారీ చేసి ఉండాలి. సెకండ్ వన్, 5 కోట్ల కంటే ఎక్కువ మూలధనం కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ యొక్క కంపెనీ స్టాక్ ఎక్స్చేంజిలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్టాక్ ఎక్స్చేంజిలోనే కాకుండా 1 కంటే ఎక్కువ స్టాక్ ఎక్స్చేంజిలలో నమోదు చేసుకోవాలి. థర్డ్ వన్ కనుక మనం చూసినట్టయితే జారీ చేసిన మూలధనం విలువ కంటే ఎక్కువగా వచ్చిన చందా పైన కంపెనీ నిర్దిష్టమైన రేటు ప్రకారం వడ్డీ చెల్లించాలి. పబ్లిక్ జారీ చేసే మూలధనానికి సంబంధించిన వ్యయ షరతులకు లోబడి ఉండాలి. ఏవైతే చందా కంటే అధిక మొత్తం వస్తుందో దానిపైన ఇంట్రెస్ట్ చెల్లించాలి. అదేవిధంగా పబ్లిక్ సంబంధించిన మూలధనానికి ఏవైతే స్టాక్ ఎక్స్చేంజ్ విధించిన షరతులు ఉంటాయో ఆ షరతులకు లోబడి ఈ యొక్క వ్యవహారాలు కొనసాగిస్తూ ఉండాలి. నెక్స్ట్, వివిధ దశలను కనుక మనం చూసినట్టయితే స్టాక్ ఎక్స్చేంజిలో సభ్యులు మాత్రమే వ్యవహరించవచ్చు. కాబట్టి పెట్టుబడిదారులు బ్రోకర్లతో సెక్యూరిటీలు అమ్మకం చేయడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ ఒప్పందం చేసుకుంటారు. తప్పనిసరిగా స్టాక్ ఎక్స్చేంజిలో సభ్యులు మాత్రమే ఈ యొక్క వ్యవహారాలను జరపడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండవది, ఎవరైతే బ్రోకర్స్ తమ యొక్క ఒప్పందాన్ని అమలు చేసిన వెంటనే స్టాక్ ఎక్స్చేంజ్ అధికారిక జాబితాలో వివరాలను ప్రకటించడం జరుగుతుంది. థర్డ్ వన్, ఇక్కడ బ్రోకరు సమాచారాన్ని తన క్లయింట్కి లిఖితపూర్వకంగా తెలియచేస్తారు. ఆ లిఖితపూర్వకమైన వివరాలలో బ్రోకర్ యొక్క కమిషన్, ధర, కొనుగోలు, అమ్మకాలు, సంబంధిత వివరాలు ఈ యొక్క లిఖితపూర్వక సమాచారంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్ ఎక్స్చేంజ్ దశలలో 2 పద్ధతులు ఉండడం జరుగుతుంది. అది ఫస్ట్ వన్, వెంటనే నగదు చెల్లించే ఒప్పందం.
రెండోది భవిష్యత్తులో చెల్లించే ఒప్పందం. అయితే ఇక్కడ మొదటి పద్ధతి లోపల పత్రాలను వెంటనే డెలివరీ చేయబడతాయి. రెండవ పద్ధతి లోపల భవిష్యత్తులో నిర్ణీతమైన డేట్ నిర్ణయించి ఆ డేట్ టైం లోపల ఈ యొక్క పత్రాలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా రెండో పద్ధతి లోపల ఒప్పందం చేసుకున్న 7 రోజుల లోపు అమలు చేయడం జరుగుతుంది ఈ యొక్క వ్యవహారాలను. నెక్స్ట్ మనం ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ నిర్వహణలో దశలను కనుక చూసినట్టయితే, దోషాలను కనుక చూసినట్టయితే దేశంలోని స్టాక్ ఎక్స్చేంజీల పనితీరులో దోషాలు ఉన్నాయి. అవి ఏంటని మనం పరిశీలించినట్టయితే దేశంలో 23 స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నప్పటికీ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా 70% వ్యాపారం జరుగుతుంది. వివిధ స్టాక్ ఎక్స్చేంజీల మధ్య సెక్యూరిటీల ధరలలో చెప్పుకోదగ్గ తేడాలున్నాయి. అంటే దేశంలో ఎన్ని స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్నా మనకి 21 నుండి 23 స్టాక్ ఎక్స్చేంజీలు ఉన్న ముంబై స్టాక్ ఎక్స్చేంజీ ద్వారా మాత్రమే 70% వ్యవహారాలు జరుగుతున్నాయి. అంటే మరి మిగతా స్టాక్ ఎక్స్చేంజీల యొక్క పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ వన్ కనుక మనం చూసినట్టయితే జాబితాలో ఉన్న సెక్యూరిటీలు అన్నింటి పట్ల స్టాక్ ఎక్స్చేంజీలు ఒకే విధంగా వివరించవు. వీటిలో నిర్దిష్టమైనవి మరియు నిర్దిష్టం కానివి అని వర్గీకరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ జాబితాలో ఉన్న సెక్యూరిటీలు ఒకసారి జాబితాలో చేర్చినామంటే అన్నిటికీ ఒకే రకమైన రూల్స్ వర్తించాలి. కానీ ఇక్కడ కొన్ని జాబితాలో చేర్చిన సెక్యూరిటీల పట్ల కూడా నిర్దిష్టం కాని సెక్యూరిటీలుగా వర్గీకరించడం జరుగుతుంది. కాబట్టి వీటి మధ్య వ్యత్యాసాలు, నిర్దిష్టమైన సెక్యూరిటీలకు ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి, వాటికి ద్రవ్యత్వం ఎక్కువ, వీటి వల్ల పెట్టుబడిదారులు ఎక్కువగా ఆకర్షితులవుతారు. అంటే నిర్దిష్టమైన సెక్యూరిటీస్ ఏవైతే ఉంటాయో ఆ నిర్దిష్టమైన సెక్యూరిటీస్కి పెట్టుబడిదారులు ఎక్కువ ఆకర్షితులవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ కనుక మనం చూసినట్టయితే సెక్యూరిటీల ఒప్పందాలు వాయిదా వేయడానికి స్టాక్ ఎక్స్చేంజ్లలో ఉండే వెసులుబాటు సెక్యూరిటీల ధరలు పెరగడానికి తద్వారా నష్టభయానికి దారితీస్తుంది. వీటి ఆధారంగా సెక్యూరిటీలలో జూదమాడడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఇది అన్నిసార్లు ఆరోగ్యకరమైనదిగా కాదు. నిజమైన పెట్టుబడిదారుల మార్కెట్లపై విశ్వాసం కోల్పోతారు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో సెక్యూరిటీల ధరలలో మార్పులు సంభవించడం వల్ల వీటి ద్వారా పెట్టుబడిదారులకు వీటిపైన విశ్వాసం కోల్పోయే ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కనుక మనం చూసినట్టయితే సెక్యూరిటీల వర్తకం పెట్టుబడిదారుల కంటే బ్రోకర్లకు ఎక్కువ ప్రయోజనాలను సమకూర్చే విధంగా ఉంటుంది. ఇదొక రకమైన విమర్శ. సెక్యూరిటీ వర్తకం పెట్టుబడిదారుల కంటే బ్రోకర్లకు, అంటే అందులో
అమ్మకాలు కొనుగోలు జరిపే బ్రోకర్లకు ఎక్కువ ప్రయోజనాన్ని కల్పించే విధంగా ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజీలో బ్రోకర్లు వాటికి ఆ విధమైనటువంటి కృత్రిమ కొరతని లేకుండా ఇంకేదో రకమైన విధంగానైనా చెప్పొచ్చు, కానీ పెట్టుబడిదారుల కంటే బ్రోకర్లకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఒక విమర్శ. ఫిఫ్త్ వన్, స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థ నిర్వహణ బలహీనంగా ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి పెరగాలి అంటే నేడు వ్యాపారాలు అనేవి ఒక దేశానికే పరిమితమై లేవు. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వ్యాపారం విస్తరించబడి ఉంది. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు ఏ విధంగా అయితే జరుగుతున్నాయో వాటికి అనుకూలంగా మన యొక్క వ్యాపార కార్యకలాపాలను ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ కొనసాగించవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇతర దేశాలతో పోల్చి చూసినా నిర్వాహకంగా చూసిన స్టాక్ ఎక్స్చేంజ్ల యొక్క పనితీరు అనేది బలహీనంగా ఉందని చెప్పవచ్చు. నెక్స్ట్, మూలధన మార్కెట్లో సంస్కరణలు జరగక పూర్వం అంతరంగిక వర్తకం అనే సమస్య ఉండేది. సెబీ చట్టం దీనిని నిషేధించినప్పటికీ ఇది పూర్తిగా నిరోధించబడలేదు. ఈ మూలధన మార్కెట్లో సంస్కరణలు జరగక పూర్వం అంతరంగిక వర్తకం జరిగేది. ఈ అంతరంగిక వర్తకం సంస్కరణలు జరిగిన తర్వాత కూడా అదే కొనసాగుతుండడం వల్ల కూడా ఈ యొక్క సమస్య ఒక దోషంగా మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రైవేట్ రంగ సంస్థల మూలధనంలో 75% మేరకు వ్యవస్థీకృత పెట్టుబడిదారులు చేతిలో ఉంటుంది. వ్యవస్థీకృత పెట్టుబడిదారుల చేతిలో ఉంటుంది. ఇది తమ సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవహారాల్లోనికి స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యవహరించడానికి ఇష్టపడరు. మిగిలిన సెక్యూరిటీలు పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోకు పరిమితమై ఉంటుంది. ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా జరిగే మూలధనం ఏదైతే ఉంటుందో అది 75% వారి యొక్క చేతిలోనే ఉంచుకొని దాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలోకి తెచ్చి దాన్ని మార్కెట్లో వ్యవహరించే విధంగా వాళ్ళు పనిచేయరు. ఎందుకంటే ఇది మిగిలిన మొత్తం ఏదైతే ఉంటుందో అది పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియో పరిమితికి పరిమితమై ఉంటుంది. ఎందుకంటే ప్రతి సెక్యూరిటీని జాబితాలో చేర్చినప్పుడు తప్పనిసరిగా ప్రతి సెక్యూరిటీని కొనుగోలు అమ్మకానికి మార్కెట్లో పెట్టాలి. ఆ విధంగా మొత్తం పెట్టకుండా 75% వారి దగ్గరనే అలాగే ఉంచుకొని జాబితాలో చేరుస్తారు, కానీ వారి దగ్గరనే ఉంచుకొని మిగతా 25% మొత్తాన్ని మార్కెట్లోకి పంపించడం జరుగుతుంది. అయితే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ధ్యేయాలను కనుక మనం చూసినట్టయితే
జాతీయ స్థాయిలో కంపెనీల ఈక్విటీ వాటాలు, డిబెంచర్లు, మిశ్రమ సెక్యూరిటీలు వ్యవహరించడానికి అవకాశం కల్పించడం. అయితే ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని అధిగమించి జాతీయ స్థాయిలో కంపెనీలు ఈక్విటీ వాటాలు, డిబెంచర్లు, మిశ్రమ సెక్యూరిటీలు వ్యవహరించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకు స్టాక్ ఎక్స్చేంజ్ వర్తకులు అందుబాటులో ఉండే సౌకర్యాన్ని కల్పించడం కూడా ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ధ్యేయంగా చెప్పవచ్చు. వ్యవహారాల్లో న్యాయాత్మక సమర్థత, పారదర్శకతను పెంపొందించే విధంగా ఈ యొక్క జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ధ్యేయంగా చెప్పవచ్చు. అదేవిధంగా సెక్యూరిటీ వ్యవహారాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను చేర్చాలి అనే ఒక ధ్యేయాన్ని కూడా మన యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ తన యొక్క జాబితాలో పెట్టడం జరిగింది. ఈ విధంగా స్టాక్ ఎక్స్చేంజ్ లోపల మనం స్టాక్ ఎక్స్చేంజ్ విధులు మరియు దశలు, షరతులు, దోషాలు మరియు ముఖ్యంగా మనం జాతీయ స్థాయి స్టాక్ ఎక్స్చేంజ్ ధ్యేయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే కొన్ని మనం మూలధన మార్కెట్లో సంస్కరణలను మనం కొన్నిటిని చెప్పుకుందాం. ఫస్ట్ వన్, మూలధన నియంత్రణ సేకరణ చట్టం 1947 రద్దు చేసి నియంత్రణ అధికారాలను సెబీకి అప్పగించడం జరిగింది. అంటే సంస్కరణలకు పూర్వం 1947 నియంత్రణ చట్టం పరిధిలో ఈ యొక్క వ్యవహారాలు కొనసాగేవి. వాటిని రద్దు చేస్తే సెబీకి ఈ యొక్క అధికారాలను అందించడం జరిగింది. సెకండ్ వన్ కనుక మనం చూసినట్టయితే 1956లోని నియమాలను మారుస్తూ స్టాక్ ఎక్స్చేంజీల నియంత్రణ, వాటి యొక్క గుర్తింపు నిబంధనలను తయారు చేయడం, స్టాక్ ఎక్స్చేంజ్ నియమావళి, ఒప్పందం, జాబితాలలో నమోదుకు సంబంధించినవి స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డులో పబ్లిక్ ప్రతినిధుల నియామకం వంటి అంశాలను సెబీకి అప్పగించడం జరిగింది. ఎందుకంటే 1956 యాక్ట్ ప్రకారం ఏవైతే సెబీ పరిధిలో లేకుండా ఉన్న నియమాలు ఏవైతే ఉండేనో వాటిని కొన్నిటిని సెబీకి అప్పగించి తమ యొక్క అధికారాలను సెబీకి 1956 చట్టంలోని నియమాలను సెబీకి అప్పగించడం జరిగింది. థర్డ్ వన్ కనుక మనం చూసినట్టయితే విదేశీ విత్త సంస్థలు మూలధన మార్కెట్లో పోటీ పడడానికి అనుమతిని కల్పించడం జరిగింది. అంటే మన యొక్క విత్త మార్కెట్లో, మూలధన మార్కెట్లో విదేశీ సంస్థలు కూడా పోటీలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా విదేశీ బ్రోకర్లు, విదేశీ విత్త సంస్థలు భారతీయ స్టాక్ ఎక్స్చేంజీలో సభ్యులుగా కొనసాగుతూ సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు చేయడంలో ఏజెంట్లుగా వ్యవహరించవచ్చని చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా విత్త సంస్థలు, బ్రోకర్లు, విదేశీ సంస్థలు అన్నీ కూడా మన యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ లోపల
వాళ్ళు పోటీ పడుతూ మనకి ఈ యొక్క కార్యకలాపాలను విస్తరించే విధంగా వారు పోటీ పడుతున్నారంటే దాని అర్థం ఏంటి? విదేశాల యొక్క సెక్యూరిటీలు కూడా మన యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో కొనుగోలు అమ్మకాలకు వస్తాయని మనం చెప్పవచ్చు. థర్డ్ వన్ కనుక మనం చూసినట్టయితే ఈ విదేశీ బ్రోకర్స్, విదేశీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మన యొక్క భారతదేశంలో ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటాయి. ఫోర్త్ వన్, భారతీయ కంపెనీలు గ్లోబల్ డిపాజిటరీ రిసీట్లు, విదేశీ మారక కన్వర్టబుల్ బాండ్ల ద్వారా అంతర్జాతీయ మూలధన మార్కెట్లో ప్రవేశించడం జరుగుతుంది. భారతీయ కంపెనీలు వరల్డ్ వైడ్గా తమ యొక్క విదేశీ మారకపు బాండ్ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ఎందుకంటే మన దేశంలోనే మన యొక్క స్టాక్ మార్కెట్ లోపలనే మన యొక్క కంపెనీలు పనిచేస్తూ ఉండేవి ముందు. అలా కాకుండా విదేశీ మార్కెట్లలోకి ఎంటర్ కావాలంటే విదేశీ స్టాక్ ఎక్స్చేంజీలలో కూడా మన యొక్క బ్రోకర్లు, మన యొక్క విత్త సంస్థలు వారి అంటే విదేశీ స్టాక్ ఎక్స్చేంజీలలో సభ్యులుగా మారడం జరిగింది. ఫిఫ్త్ వన్ కనుక మనం చూసినట్టయితే ప్రభుత్వం 2 ఎలక్ట్రానిక్ స్టాక్ ఎక్స్చేంజీలు, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఓవర్ ది కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాను స్థాపించి వీటి ద్వారా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వర్తకం ఒప్పందాలను అమలు చేయడం జరిగింది. మరి ఈ యొక్క జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యవహారాలు కనుక జరగకపోతే, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఓవర్ ది కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కనుక లేకపోతే, ఒక స్టాక్ ఎక్స్చేంజీలో జరిగే వ్యవహారాలు మరొక స్టాక్ ఎక్స్చేంజీలో తెలియవు. అదేవిధంగా ఒక ప్రాంతంలో జరిగే వ్యవహారాలు మరొక ప్రాంతంలో జరగాలి అంటే మనకి ఎలక్ట్రానిక్ వర్తకం అనేది చాలా అవసరం. ప్రజెంట్ అమెరికాలో ఏ కంపెనీ యొక్క వాటా విలువ ఎంతుందో తెలుసుకుంటున్నామంటే దానికి కారణం ఎలక్ట్రానిక్ అభివృద్ధి. అదేవిధంగా మన యొక్క స్టాక్ ఎక్స్చేంజ్కి అలాంటి సౌకర్యం కలగడంతో మనం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మార్కెట్ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మూలధన మార్కెట్లో సంస్కరణలతో పాటు ప్రాథమిక మార్కెట్లో సంస్కరణలను కనుక మనం చూసినట్టయితే మూలధనం జారీకి సంబంధించి సెబీ మార్గదర్శక సూత్రాలు, నియంత్రణ నిబంధనలు జారీ చేస్తుంది. మూలధన మార్కెట్లో మూలధనం సమీకరించదలసిన కంపెనీలు తమ ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన అంశాలకు సంబంధించి నిర్దిష్టమైన నష్టభయానికి సంబంధించిన అంశాలు, సెక్యూరిటీలపైన పేర్కొన్న ప్రీమియం లెక్కించిన విధానము తెలియజేయవలసి ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ జారీ చేసే సెక్యూరిటీలకు సంబంధించిన ప్రకటనల చిహ్నాలు న్యాయాత్మకమైన నిజాయితీతో కూడిన ప్రకటన దోహదం చేసేదిగా ఉంటుంది. అదేవిధంగా వాటాల ధరలు నిర్ణయించడంలో కంపెనీలకు స్వేచ్ఛను కల్పిస్తుంది. వాటా ధరల పరిమాణం, సెక్యూరిటీల సంఖ్యను పబ్లిక్కు తెలియచేయవలసి ఉంటుంది. ప్రాథమిక మార్కెట్ల సంస్కరణలు. అదేవిధంగా కంపెనీలు వేరే కంపెనీల వాటాలను కొనుగోలు చేయడం,
వాటాలే కాకుండా కంపెనీలనే కొనుగోలు చేయడం మొదలైన అంశాలను సెబీ నియంత్రిస్తుంది. ఈ సందర్భంలో ఏ సందర్భంలో వాటాలు కొనుగోలు కావచ్చు, కంపెనీల కొనుగోలు సందర్భంలో కంపెనీ తప్పనిసరిగా చేయాల్సిన ప్రతిపాదనలను ప్రకటనలకు సంబంధించి సెబీ షరతులను నిర్దేశించడం జరుగుతుంది. అంటే సెబీ నిర్దేశించిన షరతులకు అనుకూలంగానే కంపెనీ తమ యొక్క వాటాలను కానీ కంపెనీలను కానీ కొనుగోలు చేయడానికి అనుసరించవలసి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ మనం చూసినట్టయితే ప్రభుత్వం ప్రైవేటు పరస్పరం నిధి సంస్థలను నెలకొల్పడానికి అనుమతిస్తుంది. ఈ సంస్థలు సెక్యూరిటీల చందాపూచి ఇవ్వవచ్చు. పరస్పర నిధులు సెబీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు సంస్థలు కావచ్చు, పరస్పరం నిధులను నెలకొల్పి వాటిని సెక్యూరిటీ రూపంలోకి చందాపూచిగా ఇవ్వవచ్చు. పరస్పరం అవి సెబీ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీలు మొట్టమొదట జారీ చేసే సెక్యూరిటీలు IPO రేటింగ్ సంస్థల ద్వారా రేటింగ్ చేయాలి. మొట్టమొదట జారీ చేసే సెక్యూరిటీలకు IPO రేటింగ్ ప్రకారం రేటింగ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, మూలధన సేకరణ నిమిత్తం మార్కెట్కు వచ్చే భూ సంస్థలు చేయవలసిన ప్రకటనల విషయంలో ప్రమాణాలను నిర్దేశించడమైనది. ఈ విధంగా అనేక రకాల సంస్కరణలు చేయడం జరిగింది. ఈ యొక్క సంస్కరణలను మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లియర్గా నేర్చుకుందాం. అనుబంధ మార్కెట్లో కొన్ని సంస్కరణలను మనం చెప్పుకుందాం. స్టాక్ ఎక్స్చేంజీలో పాల్గొనే బ్రోకర్లు, ఉప బ్రోకర్లు తప్పనిసరిగా సెబీలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఆ నమోదుకు అవసరమైన అర్హతలు, తగినంత మూలధనం, మౌలిక సదుపాయాలు నిర్ధారించడమైనవి. సెకండ్ వన్, బ్రోకర్లకు క్లయింట్లకు మధ్య గల సంబంధం పారదర్శకం చేసే ప్రయత్నం జరిగింది. బ్రోకర్లు తమ వృత్తికి అవసరమైన అర్హతలు ఉండడమే కాక తగిన ఆర్థిక స్తోమత కూడా కలిగి ఉండాలి. బ్రోకర్లు తప్పనిసరిగా ఆడిట్ చేసిన ఖాతా పుస్తకాలు, నివేదిక సెబీకి దాఖలు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ అనుబంధ మార్కెట్లో సంస్కరణలు మనకి అందించడం జరిగింది. అదేవిధంగా థర్డ్ వన్, స్టాక్ ఎక్స్చేంజీల డైరెక్టర్ల బోర్డులలో సభ్యులు కాని వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 50% ఉండటం తప్పనిసరి. ఈ విధంగా మనకి అనేక రకాల సంస్కరణలు అనుబంధ మార్కెట్లో కల్పించడం జరిగింది. ఈ యొక్క